ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి 31 వచనాల వరకు ధ్యానించుకుందాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రము ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంఘటన యేసు ప్రభు వారి యొక్క జీవితంలో జరిగింది. మనం చూస్తున్నాం. అధికార ప్రతినిధి అయిన పిలాతు చక్రవర్తి ఎప్పుడైతే యూదులు యేసు ప్రభును సిలువ వేయమని ఆయనను డిమాండ్ చేశారో, కోరారో, ఆయన తన సైనికులకు యేసు ప్రభును అప్పగించారు. రోమా సైనికులు యేసు ప్రభును తీసుకొని వెళ్ళి అనేక మంది సైనికులు ఒక్కచోట చేరి వారు యేసు ప్రభును అపహాసించుచు అనేక విధాలుగా తన మీద అవమానకరమైనటువంటి పరిస్థితులు, అవమానకరమైనటువంటి మాటలు పలుకుతూ నిందించడం ప్రారంభించారు. యేసు ప్రభు వారు తను వేసుకున్న వస్త్రాన్ని వారు తీసివేసి ఒక ఎర్రని వస్త్రము తనకు తొడిగించారు. గమనించాలి, ఎరుపు రంగు ప్రాయశ్చిత్తానికి సాదృశ్యం. వారు తెలుసో తెలియక యేసు ప్రభును ఎరుపు అంగిని తొడిగించడానికి గల కారణము వారు ముందు గ్రహించారు. ఆయనకు కొరడాలతో కొట్టి, బెత్తముతో కొట్టి, రక్తము కారునంతగా ఆయనకి హింసించబోతున్నాం. వారు ఆ హింసించే ముందు ఆ ఎర్రని అంగి తొడిగించడం ద్వారా ఆ రక్తపు మడుగులో అది కలిసిపోతుంది. కనుక యేసు ప్రభును వారు దారుణంగా విమర్శించుకుంటూ, దారుణంగా అసహించుకుంటూ ఆయన పైన వారు అనేక విధాలుగా కఠినమైనటువంటి శిక్ష విధించి ఉన్నారు. మన జనుల మీద ఉన్న దోషములు ఆయన మీద మోపబడెను అని యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకంగా పలుకబడిన మాటలు, 53వ అధ్యాయములో ఉన్న మాటలు యేసయ్య జీవితంలో నెరవేరినవి. అనేకమైన ప్రజలు పొరపాటు చేసి, పాపములు చేసి, వారికి ఉన్నటువంటి అభియోగాలు, నిందలు యేసు ప్రభు వారి మీద మోపబడింది. కనుక యేసు ప్రభు వారు ఈ రోమ ప్రభుత్వము క్రింద ఉన్న అధిపతి అయిన పిలాతు చక్రవర్తి చేతుల మీదుగా తన సైనికులకు అప్పగించబడి వారు అతనిని కఠినంగా శిక్షిస్తూ హింసించడం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఎవరైనా ఒక్క మాట అంటే మనం తట్టుకోలేకపోతున్నాం, బాధపడిపోతున్నాం.
నాకు ఇలా అన్నారని. కానీ నీవు చేసిన పాపము, నేను చేసిన పాపము, మనకున్న అతిక్రమములను బట్టి యేసు ప్రభువారికి ఆ రోజు రోమ ప్రభుత్వం వారు ఆయన ఏ తప్పు చేయకపోయినా నేరారోపణ చేసి కొట్టినప్పుడు, శిక్షించినప్పుడు, దూషించినప్పుడు వాళ్ళెత్తి ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఆ సహనము ఈరోజు మనలో ఉందా? ఆ ఓర్పు మనలో ఉందా? యేసు ప్రభును నమ్మిన తర్వాత యేసు ప్రభుకున్న శాంత స్వభావము, దయాళత్వము, ప్రేమతత్వము క్రైస్తవులలో ఖచ్చితంగా కనబడాలి. క్రైస్తవులు బదులుగా జవాబిచ్చి ఒకరి గురించి ఒకరు కీడును చేయాలి అని ఆలోచన కలిగి ఉండకూడదు. అలా చేయడం ద్వారా చాలా నాశనము, చాలా అనర్థకము మనకు జరుగుతుంది. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు రోమ ప్రభుత్వం చేత, సైనికుల చేత విమర్శించబడి, దూషించబడి, ద్వేషించబడి అనేక విధాలుగా శిక్షించబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు. అవన్నీ ఎవరి కొరకు అంటే మానవుల కొరకు, మన కొరకు. మనము పొందే దెబ్బలు ఆయన మీద పడింది. మన మూలంగా వచ్చిన నిందలు ఆయన భరించవలసి వచ్చింది. అందుకే తన వస్త్రాన్ని ఇసివేసి ఎర్రని వస్త్రాలు తనకు తొడిగించారు. తనను ఎంతగానో ఇబ్బందులు కలిగించి ఆయనను అనేక విధాలుగా అపహాస్యం చేయడం అనేది చేస్తూ ఉన్నారు. తనకు సిలువ మీద వేయడానికి ఆయనను సిలువ మోయించుకుంటూ తీసుకుని వెళుతున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏ తప్పిదాలు చేసిన వారు కారు. ఆయన ఏ పాపం చేసిన వారు కారు. కానీ అందరి పాపదోషాలు కొరకు మన పాపదోష శిక్ష ఆయన భరించినవాడు. మనను క్షమించడానికి క్షమాశీలుడు ఆయన. మన జీవితాలకు ఎంతో అత్యున్నతమైన దీవెనతో నింపువాడు ఆయన. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు మనము ఎందుకు సాత్వికంగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలని ప్రభు నా యుద్ధ నేర్చుకుని అని చెప్పవలసి వచ్చిందంటే, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడాను మన నోట ఎవరికి విమర్శించి మాట్లాడరాదు. ఈరోజు మనం ఇతరులకు ఏ మాట మనం మాట్లాడతామో రేపు అదే మాట తిరిగి మనకు రాబోతుంది. అదే మాటలు మనం వినవలసి వస్తుంది. ఈరోజు ఒక్క వంతు మనం విత్తితే 10 వంతులుగా మనకు అది తిరిగి పంట ఎలా అయితే వస్తుందో, నువ్వు మంచి చేసినా చెడు చేసినా అది రిటర్న్ నీకు రాక తప్పదు. రోమియోలు యేసు ప్రభును అవమానపరిచి దూషించినప్పుడు వారు చేసినటువంటి పని ఎంతో దారుణంగా యేసు ప్రభును గాయపరిచింది. చక్రవర్తితో సహా అంతమంది, చక్రవర్తి చెప్తున్నాడు ఆయన నీతిమంతుడని, కానీ సైనికులు అపహాస్యము చేయడానికి వారికి సంతోషం. వారికి ఉన్నటువంటి హాబీ ఏంటంటే, ఎవరైనా గనక గాయపరచబడి, ఎవరైనా ఏడుస్తూ ఉంటే, ఎవరైనా బాధపడుతూ ఉంటే వారు సంతోషించేటటువంటి మనస్సు, అంటే కఠినమైన మనస్తత్వాలు కలిగిన వారు. ఒక మనిషి ఊరికి గాయపడుతుంటే, ఈరోజు కూడా అలాంటి వాళ్ళు లేకపోలేదు. ఒకరు గాయపడుతూ ఉంటే ఇంకా గాయపరచాలి, ఒకరు బాధపడుతూ ఉంటే ఇంకా బాధించాలి, ఇంకా 10 మంది సమకూర్చబడి అపహాస్యము చేసే ఆ వ్యక్తిని కృంగదీయాలనుకున్నటువంటి భావన కలిగి ఉంటున్నారు. యేసు ప్రభువారు మన బాధ భరించడానికి వచ్చినవాడు. యేసు ప్రభువారు మన కష్టాలలో మన కన్నీళ్లు తుడవడానికి వచ్చినవాడు.
అలాంటి కన్నీళ్లు తుడిచిన వానికి మనం కన్నీళ్లు పెట్టించడం న్యాయమా? మనకు క్షమించగలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం వీటి నుంచి అవమానపరచడము న్యాయమా? ఆలోచించండి. అది సరైనది కాదు. ప్రియ దేవునిక బిడలారా, గుర్తుంచుకుందాం. దేవునికి మహిమకరంగా మన దీన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ సహనము, ఈ ఓర్పు, ఎవరేమన్నా బదులు చెప్పకపోవడం, ఇవన్నీ యేసేలో ఉన్నటువంటి గుణగణాలు. ఈ ఉదయకాలంలో దేవుని మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత తొందరగా ఒకరికి ఏదైనా అనాలి అన్న భావన ఈ రోమ సైనికులు కలిగి ఉన్నారే, అదే మనస్తత్వం ఈరోజు మనలో ఒకళ్ళు ఉంటే దాన్ని తుడిచివేద్దాం. అది సరైనది కాదు. అది సరైనది కాదు. కత్తి పట్టినవాడు కత్తితోనే చచ్చిపోతాడు. ఈరోజు దూషణ చేస్తున్నవాడు రేపు దూషించబడుతూ ప్రాణం కోల్పోతాడు. మన ఏది విత్తుతామో అదే కోస్తాం. రోమ సామ్రాజ్యము పతనమై రోమియులందరూ కూడాను అనేక మంది నష్టపోయి ప్రభువును నమ్మిన తర్వాత రోమ దేశము కానీ రోమ ప్రజలు కానీ బాగుపడినట్లు చరిత్ర ఉంది. ప్రభువును నమ్మిన వారు ఏ ఒక్కరు కూడాను ప్రభువును హింసించకూడదు, హింసించారు. ఒకవేళ అలాంటి మనోభావము కలిగి ఎవరైనా జీవిస్తున్నట్లయితే విచారకరమైన సంఘటన అది. యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి వీరు యేసు ప్రభు పట్ల చేసినటువంటి దుర్మార్గపు పనులు చూస్తున్నప్పుడు అది వారైతే తెలియకనే చేస్తున్నారు. కానీ ఒకవైపు వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు నెరవేరుస్తున్న వారయ్యారు. జనుల దోషము తన మీద మోపబడి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిస్తున్నాడు అని ప్రవక్త చెప్పిన మాటలు యేసే జీవితాల్లో నెరవేరుతుంది. ఈరోజు దేవుని బిడ్డలైన మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే తన జీవిత కాలంలో ధైర్యము కలిగి విశ్వాస్యతతో తన్నైన దేవుని యొక్క విధేయత నమ్మకత్వానికి ఆయన తల ఉంచి తను పొందాల్సిన శ్రమలు, అనుభవించాల్సిన బాధలు అనుభవించుకుంటూ జీవించారో అది మనం చూచినప్పుడు మనకొచ్చే శ్రమలు కానీ మనకొచ్చే బాధలు కానీ ఎన్నతగినవి కావు. చాలా కొంచెం, చాలా చిన్నదే. సో దేవుడు వాటి నుంచి మనకు ఖచ్చితంగా విడిపించువాడై ఉన్నాడు. వాటి నుంచి మనకు రక్షించువాడై ఉన్నాడు. మనకు సహాయము చేయవాడై ఉన్నాడు. సో దేవుని వైపు చూద్దాం. ఓర్పు సహనము కలిగి ప్రభువులో జీవించడానికి సిద్ధపడదాం. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తండ్రిన దేవా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మీ యొక్క శిలువ శ్రమ గురించి మిమ్మల్ని ఎరుగకుండినప్పుడు కూడాను రోమా ప్రభుత్వం వారు మిమ్మను అవమానపరిచి దూషించినట్లుగా ఈరోజు మిమ్మల్ని నెరిగిన వారు అనేక మంది క్రైస్తవ జీవితాల్లో మిమ్మను అవమానకరంగా, దూషణకరంగా, సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. దర్శించండి. ప్రతి ఒక్కరిలో మీరు మార్పు దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రభు మీరే మార్పు దయచేయండి. రక్షణ అనుభూతి ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆశ్చర్య కార్యములను మీరే జరిగించండి. మీ అందే నిరీక్షణ కలిగి, మీ అందే విశ్వాసము కలిగి, మీ ఘననామానికే మహిమకరంగా సమస్తమును జరిగించుమని ప్రార్థనలో మిమ్మను వేడుకొనుచూ ఉన్నాను. తండ్రైన దేవా, రండి. ఈ సమయంలో ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మను దీవించునుగాక.